హలో హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం చూపించిన మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో చూపించిన మసాలాలన్నీ మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని బాగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత 3 స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా దగ్గరగా అవనివ్వాలండి. తర్వాత కొన్ని వాటర్ వేసి ఇంకో 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే అంతే, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ.